కాల్ మనీ రక్కసి చేతిలో చిక్కుకొని విదేశాల్లో లైంగిక దోపిడీకి గురైన మహిళల ఉదంతాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈతకొలను గ్రామానికి చెందిన ఓ బాధితురాలు కాల్ మనీ ముఠా మాయలో చిక్కి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళింది. అక్కడ వ్యభిచార కోపంలో చిక్కుకొని ఏడాది పాటు నరకం చవి చూసింది. బాధిత మహిళ ఉదంతంపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తారు. ఓటీయూ డబ్బులు ఇస్తాం, ఆ తర్వాత విదేశాలకు పంపిస్తాం, వచ్చే డబ్బుల్లో 3 నెలల జీతం మేము తీసుకుంటాం, ఆ తర్వాత మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అంటూ నమ్మించడం, వారికి అప్పులు ఇవ్వటం, ఆ తర్వాత వారిని భార్యల్ని వ్యభిచార కూపంలోకి నింపటం. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో జరిగిన ఒక బాధితుడికి జరిగిన అన్యాయానికి సంబంధించిన అంశం. ఈ బాధితులు, ఆ బాధిత కుటుంబం కూడా మనతోటే ఉంది. ప్రస్తుతం మనతోటి ఆ కుటుంబానికి సంబంధించి బాధిత కుటుంబం ఉంది. ఆ బాధిత కుటుంబానికి సంబంధించిన మహిళ కూడా మనతోటే ఉంది. ఈవిడ ఏ రకంగా బాధలు పడింది, దుబాయ్లో ఏ రకమైన దుర్భరమైన జీవితాన్ని ఈ అప్పులు ఇచ్చిన వ్యక్తి వల్ల అనుభవించింది అనేది ఆమె మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, దుబాయ్కి మీరు ఎప్పుడు వెళ్ళారు? దుబాయ్లో మీరు గడిపిన జీవితం ఎలాంటిది? దుబాయ్లో జరిగిన జీవితం అండి, నేను వెళ్ళానండి. వెళ్ళాక ఒక 6 బండిలో తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి నన్ను ఇష్టసారంగా చేశారండి. నన్ను పాడు కూడా చేశారండి. ఇలాగ ఎందుకు ఇలా చేస్తున్నారు అని మరి అంటుంటే కత్తెట్టి వేధించేవారండి. ఇలాగ ఎన్నో టార్చులు పెట్టేవారు. 5 వచ్చారు, 10 మంది వచ్చి చాలామంది వచ్చేవారు. తిండి తిప్పలు లేకుండా కుక్కలా బతికిదాన్నండి. అలా కాదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏదోలాగంటే, నువ్వు ఈ డబ్బే పని, నీకు ఇదే మంచిది, నువ్వు ఇదే బాగుపడతావు, ఇంటికి కూడా మీరు డబ్బులు కూడా పంపించేస్తాం, మీ ఆయనకి నీకు ఏ ఇబ్బంది ఉండదు అంటే, అలా కాదు నేను వెళ్ళిపోతానంటే మందెట్టుకు చంపిపోరండి. ఎన్నో చాలా టార్చర్లు కూడా పెట్టేవారండి. నేను ఎంతో జీవితం ఇప్పుడు కూడా ఇలా బతకలేదండి. మా ఆయనకు ఇలాగ ఏంటి ఇలాగ పరిస్థితి వచ్చిందంటే, మా ఆయనతో మళ్ళీ నేను ఈడాకులు కూడా తీసుకుంటాను, నీ ఈడాకులు కూడా తీసుకుంటా, మీ ఆయనతో ఇడిపోతే మీ ఆయన ఇల్లుంది కదా అది కూడా రాయిస్తాను, నీకేం పర్వాలేదు అని అనేవారండి. మా ఆయన ఏం తప్పు చేయలేదు, నాకు మా ఆయన కావాలి, మా అత్తగారు కావాలి, నా పిల్లలు కుర్రోళ్ళని వదిలేసి పసిపెట్టిని వదిలేసి నేను ఇంతలా భరించాను. ఇలాంటి నన్ను ఇంటికి పంపించండి సార్, ఇంటికి పంపించండి, కాళ్ళు చేతులు పడితే కొట్టేసేవారు, లాఠీలు కొట్టేసేవారండి. ఎంతో చాలామంది వచ్చేవారండి. ఇలాంటి జీవితాన్ని ఇలా ఎప్పుడు కూడా భరించలేదండి, ఇప్పుడే భరిస్తున్నానండి. మా ఆయన చూస్తే వికలాంగండి, నాకు కూడా ఆరోగ్యం కూడా బాగాలేదండి, ఎంతో బాగుండేదండి, అలా పాడైపోయానండి, చిక్కు కూడా ఉందండి, చచ్చిపోవాలని ఉండేదండి. ఎంతో భరించానండి, ఎప్పుడు కూడా ఇలాంటి జీవితం భరించలేదండి. అంతలా పెట్టేవారండి, నన్ను మోసం చేసి ఇంతలా తీసుకొచ్చి డబ్బులు సంపాదిస్తాను, కుటుంబం కూడా భరించారండి, ఇంతలా భరించారండి. నా మా ఇల్లు కూడా కాపాడండి, మా ఇల్లు కూడా ఆ ఇల్లు లేకపోతే నేను ఉండలేనండి, ఆ ఇల్లు కోసం మేము ఇంతలా బతుకుతున్నామండి. ఇప్పుడు మీరు ఏడాది పాటు అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ దుర్భరమైన జీవితంలో ఏ రకమైన దుర్భరమైన జీవితం గడిపారు? చివరికి మరి ఏ రకంగా అక్కడ నుంచి తప్పించుకొని ఇండియాకి రావడం జరిగింది? ఏనండి, పాస్పోర్ట్ అవుట్ బనాయించుకున్నానండి, అవుట్ పెట్టారండి, అవుట్ బనాయించుకుంటే అవుట్ పాస్పోర్ట్ బనాయించారండి. నేనే పోలీసులు లొంగిపోయానండి. నాకు న్యాయం చేయండి అంటే న్యాయం కూడా చేయలేదండి. టికెట్ ఏదో నా డబ్బులు ఉంటే ఎలాగోలాగ ఒక డబ్బులు ఉంటే టికెట్ బుక్ చేస్తే అది కూడా క్యాన్సిల్ చేశానండి. మేడం ఇలా చేస్తున్నారు, ఇలాగేమి ఏంటి, నన్ను ఇంటికి పంపించంటే పంపించేవారు కాదండి. ఎన్నో లాఠీలతో కొట్టేవారండి. ఆడవాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు కూడా లాఠీలతో సంఖ్యలు వేసి మరి బట్టలు లేకుండా సంఖ్యలు వేసి మరి నన్ను తీసుకెళ్ళేవారండి. అలాగా ఒక 2 నెలలు అలా చేశారండి. 2 నెలలు చేస్తే అప్పుడు వికలాంగులాగా ఆదుకున్నారండి. వచ్చి నన్ను టికెట్ ఎలాగోలాగా హెల్ప్ చేయండి బాబా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఎలాగోలాగా హెల్ప్ చేయండి బాబా, ఇది ఆఖరి ముఖం, నా పిల్లల ముఖం ఆఖరి ముఖమైన, మా ఆయన ఆఖరి ముఖమైన జీవితం తండ్రి నాయన అని ఎన్నో తెల్లగా వచ్చి టికెట్ బుక్ చేసి 2 గంటలకి 2వ తారీఖు టికెట్ బుక్ చేస్తే అప్పుడు పంపించారండి. అప్పుడు దాకా నన్ను ఎంతో భరించారండి. పోలీసులు ఎన్ని లాఠీలతో కొట్టేవారండి, సంఖ్యలు తీసుకొని అలాగే ఊరంతా తిప్పేవారండి. కోర్టు కూడా అలాగే తీసుకెళ్ళండి సంఖ్యలతో. నేను మళ్ళీ ఎయిర్పోర్ట్ కూడా అలాగే వచ్చానండి, సంఖ్యలు వేసుకొని అలాగే వచ్చిందండి. ఎంతో భరించానండి, తిండి తిప్పలు లేవు, ఏం లేవండి, అసలు ఏం కూడా లేదండి. అంతలా చేసిరండి. రమేష్ ఉన్నాడు ఆడి ఎంత పోరమోకోడండి, టికెట్ రప్పించండి అని మరి అంటే ఎవరితో చెప్పుకుంటే చెప్పుకో, ఎవరి చేస్తే చావాలి మరి అన్నాడండి. అప్పటి నుంచి నా
నుంచి ఇంకా ఎలా మీలాగా ఇంకా ఎంతమంది మహిళల్ని ఇక్కడ తీసుకెళ్లారు అక్కడికి? చాలా ఒక 20 మంది నేను వచ్చినప్పటి వరకు 20 మంది వెళ్ళారండి. 20 మందిలో నేను 10 మంది మటుకు వెళ్ళిపోయారండి. 10 మంది ఉన్నారు లేదు తెలియదండి. ఆఖరి నేనైతే ఉండిపోయానండి. ఎలా పడిపోయానో ఉండిపోయానండి. నాకు ఏం కూడా రైటింగ్ కూడా రాదు. నా సంతకం ఒకటి వచ్చింది. నాకు ఏం కూడా రావండి. నాకు అసలు మా ఆమె చేసుకున్నానండి. నేను అంతలా భరించానండి. ఇంటికి వెళ్తే ఎవరి ముఖం చూడాలా, 1 రూపాయి కూడా లేదు, ఎవరి ముఖం చూడాలా అనుకునేదాన్ని. చచ్చిపోవడం మేలని అనిపించిందండి. ఇంతలా భరించానండి సార్. నాకు న్యాయం చేయండి. మా రంగపేట అని చెప్పాను నేను సార్, మా మిస్సెస్ వెళ్ళిన జనం నాకు ఉన్నది సార్. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మీరు పట్టించుకోకపోతే వాళ్ళు పట్టించుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏంటి సార్ మరి అంటే, నేను బిల్డింగ్ అమ్మేసి బాకీ తీసుకోవా అన్న పెద్దాపురం సిఏ గారు అని. నా బిల్డింగ్ అమ్మేసి బాకీ తీసుకోవా నువ్వు, నేను వాళ్ళు పంపించమన్నా మమ్మల్ని అడిగి పంపించావా అన్నాను. అప్పుడు నేను అన్న మమ్మల్ని పాస్పోర్ట్ ఎలాగెట్టదు సార్, మీరు ఎంక్వైరీ చేసుకోగానే వాళ్ళకేం లైసెన్స్ గట్రా ఉన్నాయని అడిగాను. ఆ లైసెన్స్ కూడా నీకెందుకు అన్న పెద్దాపురం సిఏ గారు అని అంటే, నా కుర్రోళ్ళు ఉంటే ఆనర్ హాస్టల్లో జాయిన్ చేసుకోవాలంటేనే నేను పెంచుకోగలుగుతాను అలాగే మాట్లాడండి సీఏ గారు అని. దుబాయ్కి వెళ్ళి పని కోసం వెళ్ళి వ్యభిచార కూపంలో చిక్కుకున్న దంపతుల దీనగాథ ఇది. తూర్పుగోదావరి జిల్లాలో అనేక గ్రామాల్లో ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తమకు న్యాయం జరగలేదంటూ ఈ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకే డీజీపీని కలిసి తమకు న్యాయం చేయాలి, ఈ ముఠా చేస్తున్న అరాచకాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.